నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఆంధ్రప్రదేశ్లో చకచక మరలా ఇప్పుడు అమరావతి పనులు పునఃప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతికి నరేంద్ర మోడీ గారు అయితే రాబోతున్నారు. సో మనం చూసుకోవచ్చు 2015 సమయంలోనే అదే సమయంలో మరలా అమరావతి శంకుస్థాపన కొరకు ఇదే నరేంద్ర మోడీ వచ్చి హడావుడి చేసి శంకుస్థాపన చేసి ఒక చెంబుడు నీళ్లు కొంచెం మట్టి తెచ్చి అక్కడ శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఎంతో హడావుడి చేశారు. లైక్ ఎట్లా అంటే మన రాష్ట్రానికి ఏదో ఇచ్చేస్తారు, ఏదో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుందని చాలా ప్రగల్భాలు అయితే గత ప్రభుత్వంలో పలకడం మనం చూసాము. గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం కాదు, టీడీపీ హయాంలో ఉన్నప్పుడు. సో యాక్చువల్గా మనం అప్పుడు హయాంలో మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక జిఎఫ్ఎక్స్ రేంజ్లో కొన్ని ఫొటోస్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో ఇది మనం చూసుకోవచ్చు. ఇది అమరావతి. యాక్చువల్గా అమరావతి పరిస్థితి అంటే ఇప్పుడు నేను చూపిస్తా. సో యాక్చువల్గా అమరావతి పరిస్థితి ఇది అమరావతి పరిస్థితి. వాళ్ళు జిఎఫ్ఎక్స్ రేంజ్ చూపించిన ఫోటో ఏంటంటే అది ఇప్పుడు ఇందాక మీరు ప్రీవియస్గా చూసిన ఫోటో, అది జిఎఫ్ఎక్స్ రేంజ్. అది అక్కడ ఏమి ఉండదు, కానీ నానా హడావుడి బీభత్సం సృష్టిస్తూ ఉంటారు. గత ప్రభుత్వంలో ఎప్పుడైతే ఆ టీడీపీ హయాంలో ఉన్నప్పుడు 2015 సమయంలో ఉద్దండరాయపాలెంలో వచ్చి శంకుస్థాపన చేసినప్పుడు ఆ శంకుస్థాపనకి సుమారు ఖర్చు 1000 కోట్లు లాగాయి. ఆ టైంలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అప్పుడు 20,000 కోట్ల రూపాయలు నేను గ్రాంట్ ఇచ్చేస్తున్నా అమరావతి పనులు, కానీ మోడీ అప్పుడు హామీ ఇచ్చినట్టుగా మనకి హడావుడి చేశారు. కానీ ఒక్క రూపాయి కూడా అప్పుడు రాలేదు. సుమారు 19 అంటే ఆ ఏరియాలో రైతుల దగ్గర 33,000 ఎకరాలు భూమి తీసుకున్నారు ప్రభుత్వంకి. రైతులు మద్దతుని ఇచ్చారని కొంతమంది అంటున్నారు, కొంతమంది లాక్కున్నారు అంటున్నారు. సో ఎనివే 33,000 ఎకరాలు అయితే గత ప్రభుత్వం ఎప్పుడైతే టీడీపీ హయాంలో ఉందో అప్పుడే వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు అంటే ఆ 33,000 ఎకరాలు సరిపోక మరలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా ఒక 20,000 ఎకరాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మాకు 33,000 ఎకరాలు సరిపోవట్లేదు, మళ్ళీ మాకు ఒక 20,000 ఎకరాలు కావాలి, రాజధాని మొత్తం బ్రహ్మాండం కట్టేయాలి అదేం చెప్తున్నారు. అసలు ఆ 33,000 ఎకరాలు ఎటుపోయాయి? ఆ 33,000 ఎకరాలు ఎటుపోయాయి? 19,000 కోట్ల రూపాయలతో రాజధాని పనులు అయితే స్టార్ట్ చేశారు గతంలో. అసలు ఆ 19,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? తాత్కాలికంగా హైకోర్టు కట్టారు, తాత్కాలికంగా లెజిస్లేటివ్లు కట్టారు. అంత తాత్కాలికంగా అసలు అదేం కట్ల. ఇది కూడా ఈ బుద్ధుడు కూడా తాత్కాలికంగా. ఇప్పుడు ఇప్పుడు సార్ నేను ఒక రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ అమరావతి వెళ్ళి వచ్చా. ఈ బుద్ధుడు మొత్తం నల్లగా అయిపోయి ఈ పైన మొత్తం కాకులు మొత్తం బొక్కలు పెట్టేసి ఎట్లా ఉందంటే బుద్ధుడు మొత్తం రాత అయిపోయింది. కేవలం 4-5 చిన్న ఏదైతే తాత్కాలికంగా పెట్టారో వాటి కోసం 19,000 కోట్ల రూపాయలు ఖర్చింది. ఈ హైకోర్టు కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, కేవలం 19,000 కోట్ల రూపాయలు. అసలు ఏం చేశారు 19,000 కోట్ల రూపాయలు? సరే ఆయన్ని పక్కన పెడితే 33,000 ఎకరాలు భూమిని గ్రాప్ చేశారు. అసలు ఆ 33,000 ఎకరాల భూమి ఎడిపోయింది. అది సరిపోక మరలా ఇప్పుడు 20,000 ఎకరాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏం చేస్తున్నారు ఈ భూమి అంతా? అంటే మీ భూదాహానికి రైతులను ఇబ్బంది పెడుతున్నారు అక్కడ అని చాలామంది బయట ప్రజలైతే మాట్లాడుతున్నారు. సో యాక్చువల్గా మరలా ఈరోజు అమరావతికి అయితే మాత్రం పిఎం నరేంద్ర మోడీ గారు అయితే రాబోతున్నారు. వచ్చిన తర్వాత చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. అమ్మో మోడీ వచ్చేస్తున్నాడు, మనకి ఏదో ఇచ్చేస్తాడు, మళ్ళీ ఈసారి అమరావతికి వరాల జల్లులు ఇచ్చేస్తాడని ఎంతోమంది భావిస్తున్నారు. కానీ యాక్చువల్గా జరిగేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఎప్పుడైతే టీడీపీ హయాంలో ఉన్నప్పుడు నానా హడావుడి చేసి బీభత్సం సృష్టించి అదిగో మోడీ గారు వచ్చేసారు, ఇదిగో వరాలు వచ్చేసి అన్నట్టుగా ప్రగల్భాలు పలికి ఆఖరికి ఏం లేదు, బొచ్చలో రాయి. సో సేమ్ పొజిషన్ ఇప్పుడు రిపీట్ అవ్వబోతుందని బయట ప్రజలు అనుకుంటున్నారు. సో ఇంకొకటి, మోడీ గారు వస్తున్నారంటే అక్కడ ఏముండదు, ఆయన డప్పు వీళ్ళు కొట్టాలా, వీళ్ళ డప్పు ఆయన కొట్టాలా. అదిగో మోడీ గారు వచ్చారని పవన్ కళ్యాణ్ గారు పొగుడుతూ ఉంటారు. అదిగో మోడీ గారు వచ్చి మళ్ళీ మన అమరావతి వచ్చి మళ్ళీ రాజధాని పనులకి పునఃప్రారంభం చేస్తుందని చంద్రబాబు పొగుడుతూ ఉంటారు. సో ఇది ఇట్లా పొగుడుకోవడమే ఈ మీటింగ్. ఎందుకంటే పొగుడుకోవడమే, వీళ్ళిద్దరు పొగుడుతున్నారు కదా మరలా. సో మోడీ కూడా ఏదో పొగడాలి వచ్చి, అమ్మో పొగడపోతే మళ్ళీ మనం మాట అనరు అని. సో ఖచ్చితంగా మళ్ళీ ఆయన పొగుడుతాడు. సో అదేం లేదు, పరస్పర డప్పు. ఆయన డప్పు వీళ్ళు కొడతారు, వీళ్ళ డప్పు ఆయన కొడతాడు. సో అంత తప్ప ఆయన మించి ఏముండదు. నాకైతే మాత్రం రాజధాని పనులకైతే మాత్రం మోడీ ఒక్క రూపాయి కూడా ఇవ్వడని నేను అనుకుంటున్నా. మీ అభిప్రాయం ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే గత ప్రభుత్వం ఎప్పుడైతే టీడీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటే మెయిన్గా కేంద్రంలో ఎంపీల స్థానం చాలా తక్కువగా ఉంది కాబట్టి కీలక పాత్ర మన ఏపీకి సంబంధించిన ఎంపీలు కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏదో కొంచెం మన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. మనం లేకపోతే గవర్నమెంట్ పడిపోయే విధంగా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మన రాజధాని మీద సాఫ్ట్ కార్నర్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు
బల్క్ అమౌంట్ అంటే ఒక 50,000 కోట్లు 30,000 కోట్లు ఇచ్చేసి ఆ రాజధాని అభివృద్ధి పనులకు ఇచ్చేస్తున్నాం, దీన్ని వాడుకుని ఇవ్వచ్చు. కానీ త్రూ గవర్నమెంట్ ప్రకారం అయితే అలా ఇవ్వడానికి వీల్లేదు. ఏదో ఇచ్చేసామని కుదరదు. సో లైక్ ఎట్లా అంటే ఏమైనా ప్రాజెక్టులు మెట్రో రైలుకి కానీ లేకపోతే అమరావతిలో ఒక ఫ్యాక్టరీ వస్తుంది, ఈ ఫ్యాక్టరీకి సుమారు ఒక 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉంది, ఆ పెట్టుబడి మేము పెట్టిస్తాం అని ఇలాంటి హామీలు ఇవ్వచ్చు తప్ప డబ్బులు ఇటాలి అయితే ఏముండవు, డబ్బులు అయితే ఏమి ఇటాలి ఉండవు. సో గతంలో వచ్చినప్పుడు ఏదో వచ్చాడు, నీళ్లు పోసాడు, కొంచెం మట్టి తెచ్చి ఆ శంకుస్థాపన వాతాడు. సో ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. ముఖ్యంగా మాత్రం అయితే మనం చూసుకోవచ్చు, చాలామంది ఏమంటారంటే హైదరాబాద్ ఇదే గ్రేటెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ అందరూ అంటూ ఉంటారు, అందరూ తెలిసిన విషయం. కానీ ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉందో అదే టైంలో చంద్రబాబు గారు కేవలం హైదరాబాద్ మీద దృష్టి పెట్టాడు. సో చుట్టుపక్కల మొత్తం జిల్లా మొత్తం వదిలేశారు. సో అదే టైంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎంతో అల్లాడిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇప్పటికి కూడా అధోగతి పాలవుతుంది. అసలు నీ రాజధాని ఏదంటే చెప్పుకోలేకపోతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో కనీసం నీ రాజధాని ఏదంటే 3 రాజధాని చెప్పేవాడు, 3 క్యాపిటల్స్ అని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ అని కనీసం చెప్పుకోవడానికి ఉండేది. ఇప్పుడు అమరావతి అని. అంటే యాక్చువల్గా మనం చూసుకోవచ్చు, చంద్రబాబు గారి అధికారంలో ఎప్పుడైతే మాజీ, ఇప్పుడు కాదు 15 కూడా కాదు, ఎప్పుడో హైదరాబాద్ ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఒక్క హైదరాబాద్ని డెవలప్ చేశారు కాబట్టి చుట్టుపక్కల ఉన్న జిల్లాల మొత్తం నాశనం అయిపోయి అక్కడ ఏమంటారంటే దాన్ని అక్కడ డెవలప్మెంట్ లేదు. ఏది కావాలన్నా సరే అందరూ హైదరాబాద్ వచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు, చుట్టుపక్కల ఉన్న జిల్లాలందరూ కూడా బాగుపడాలి, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అది బాగుపడాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ బాగుపడాలి, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు బాగుపడాలని ప్రతి ఒక్క జిల్లాల గురించి ఆలోచించి ఆయన 3 క్యాపిటల్ డిసిషన్ తీసుకున్నాడు. సరే ఏదైతే చాలామంది ప్రజలకు నచ్చలేదు, వ్యతిరేకించారు. 175 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో అదే సమయంలో 151 స్థానాలు ఆయనకు వచ్చినాయి. 151 స్థానాల నుంచి 5 పోయి 11కి వచ్చాడు. సో చాలామంది ప్రజలకు నచ్చలేదు, వ్యతిరేకించారు. కానీ అదే కరెక్టు, వ్యతిరేకించినా సరే అదే కరెక్టు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం ఒక మనకి 26 జిల్లాలు ఉంటే 26 జిల్లాలో 7 జిల్లాలకు వచ్చేసరికి ఒక రాజధాని ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మనకి కళను పని కావాలనుకో, పెద్ద పని కావాలి, టక్కన వెళ్ళి ఆ సిటీకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు అమరావతికి వైజాగ్ ప్రజలు రావాలంటే 1 డే జర్నీ పట్టింది. 1 డే ఒక ఆంధ్రప్రదేశ్లో 1 డే జర్నీ పట్టింది. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని కరెక్టే, కానీ జనాలు దాన్ని తప్పుగా తీసుకున్నారు. అమ్మో ఇది అయిపోతుంది, అమ్మో 3 రాజధానులు అంటున్నాడు, ఏదో చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అని వ్యతిరేక పార్టీ కూటమి నేతలు అందరూ కూడా భయభ్రాందోళనకు గురి చేశారు ప్రజల్ని. సో దాని తర్వాత దాని ఎఫెక్ట్ మనందరం చూసాము. 11 సీట్లకి అయితే వైఎస్ఆర్సీపీ పడిపోవడం జరిగింది. ప్రజలకు నచ్చలేదు, వ్యతిరేకించారు. సో ఇంకొకటి మెయిన్, సరే వ్యతిరేకించారు, డెఫినెట్గా మనం ప్రజలకు నచ్చినట్టు వెళ్ళాలి కాబట్టి, ప్రజలకు నచ్చినట్టు వెళ్తేనే మనం ప్రజాస్వామ్యంలో నిలబడగలుగుతాం. కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా మదిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలకు నచ్చట్టు చేసుకోవడం వెళ్ళిపోవాలి తప్ప మన ఇష్ట ప్రకారం చేసుకుంటే నడవదు. కాబట్టి సో అమరావతి రాజధాని అందరూ డిసైడ్ అయిపోయారు. సో మనం కూడా దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటే ముందుకెళ్తే ఆ చుట్టుపక్కల ప్రజలైనా బాగుపడతారు, అందరూ బాగుపడిపోయినా సరే. ఆ చుట్టుపక్కల ప్రజలైనా బాగుపడతారు, అందరూ బాగుపడిపోయినా సరే. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే సుమారు 49,040 కోట్ల రూపాయలు అయితే మరలా ఈరోజు శంకుస్థాపనకి అయితే స్టార్ట్ చేయబోతున్నారంట. ఈ డబ్బులు ఆడి కేంద్రం నుంచి అయితే ₹1 రాలా. ఎందుకు ఈ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు? మరలా 18,000 కోట్ల రూపాయలు అయితే బయట ఎక్కడో అప్పు తీసుకొని వస్తున్నారంట. అసలు ట్యాక్స్ కట్టే డబ్బులు ఎడిపోతున్నాయి, ప్రజల ట్యాక్స్ ఎడిపోతుంది, ఎవరు తినేస్తున్నారు ఇవన్నీ అని ప్రజలు వివిధ రకాలుగా అనుమానిస్తున్నారు గవర్నమెంట్ని. సో ఖచ్చితంగా ఈరోజు జరగబోయే సభలో మోడీని పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొగుడతారు, మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుని పొగుడతాడు. జరిగేది ఇది, అంతకుమించి ఏముండదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీద అమరావతి రాజధాని కరెక్టా లేకపోతే 3 క్యాపిటల్స్ కరెక్టా, మీ ఉద్దేశం ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.